సో దీనిలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. మనం ఎందుకు టారిఫ్స్ మీద ఇప్పుడు చాలా మంది అనొచ్చు, ఏంది మరి అమెరికా అడుగుతున్నట్టు రష్యన్ క్రూడ్ ఆయిల్, రష్యా నుంచి మనం వాళ్ళు అడుగుతున్నట్టు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోకుంటే ఏంటి, వాళ్ళు అడుగుతుంది ఏంటి, రష్యా కాకుండా వేరే దేశాల నుంచి తీసుకోండి అంటున్నారు. రష్యా నుంచే తీసుకోవాలి, మనం ఎందుకు పట్టుబడుతున్నాం అంటే 2-3 రీజన్స్ ఉన్నాయి రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీసుకోవడానికి. ఒకటి నిజమే, గతంలో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికంటే ముందు మనం ఎక్కువగా మిడిల్ ఈస్ట్ నుంచి తీసుకునేవాళ్ళం. అంటే మిడిల్ ఈస్ట్ అంటే సౌదీ అరేబియా, ఇరాన్, ఇటువంటి దేశాల నుంచి. దీనిలో ఇరాన్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీసుకోవద్దని అమెరికానే చెప్పింది. ఎందుకు, మీరు ఇరాన్ దగ్గర క్రూడ్ ఆయిల్ కొంటే ఆ డబ్బుల్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు యుద్ధం మీద పెడుతున్నారు, వాళ్ళు అణుబాంబు తయారు చేస్తున్నారు. మన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది చూశారు కదా, దాన్ని అమెరికా కూడా పార్టిసిపేట్ చేసి ఇరాన్ మీద అమెరికా కూడా బాంబు దాడులు చేసింది కదా, క్షిపణి అటాక్ చేసింది కదా. సో అప్పుడు వాళ్ళు ఇరాన్ దగ్గర కొనుగోలు చేయొద్దని చెప్పారు. ఒక దశలో 2021లో అమెరికానే చెప్పింది, మీరు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు ఆయిల్ ప్రైజెస్, ఇప్పుడు అందరూ ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు రష్యా దగ్గర ఎవరు కొనలేదు, వాళ్ళకు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది, ఎవరు కొనలేదు అనుకోండి, ఓన్లీ నువ్వు ఒక్కరి దగ్గరే కొనాలి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే సౌదీ అరేబియా, ఇరాన్, గల్ఫ్ కంట్రీస్ దగ్గరే, లేకపోతే వెనుజులా, ఇటువంటి కంట్రీస్ దగ్గరే మీరు కొనండి అంటే ఏమవుతుంది, అప్పుడు ప్రొడక్షన్ రష్యా ఉత్పత్తి చేసినా దాని దగ్గర ఎవరు కొనుగోలు చేయకుండా ఓన్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దగ్గరే ఉన్నప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర ఇప్పుడు $65 ఉంది, అది కాస్త $100-120 దాటుతుంది. అప్పుడు ఎవరికి నష్టం, మళ్ళీ మన దగ్గర పెట్రోల్ డీజిల్ పెరగాలి కదా. మీకు గుర్తుండే ఉంటుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఫస్ట్ జరిగినప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు $120 టచ్ అయినాయి. హైయెస్ట్ 2008లో $147 టచ్ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హైయెస్ట్ ఈ 20 సంవత్సరాల కాలంలో మొన్న రష్యా ఉక్రెయిన్ వార్ సమయంలో $120 టచ్ అయినాయి. ఎందుకు టచ్ అయినాయి, రష్యా అంత క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది, ఉక్రెయిన్ కనుక క్రూడ్ ఆయిల్ని సప్లైని ఆపేస్తే గనక ప్రపంచంలో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిదారు రష్యా, దాని తర్వాతనే సౌదీ అరేబియా అయినా మిగతా కంట్రీస్ అయినా ఉంటాయి. సో అక్కడ దాని మీద ఆ చమురు క్షేత్రాల మీద బాంబులు వేస్తే అది ప్రొడక్షన్ రాకపోతే ప్రపంచం అంతా అల్లాడిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేసాం, అప్పుడు అమెరికానే చెప్పింది, మీరు ఇరాన్ వీళ్ళ బదులు రష్యా దగ్గర కొనుగోలు చేయండి, తద్వారా ధరలు పెరగవు. రష్యా దగ్గర ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు రష్యా దగ్గర ఎవరు కొనలేదనుకోండి, ఇప్పుడు $65 ఎందుకంటే మనం భారతదేశానికి, చైనాకు, అమెరికాకు, ఈ 3 కంట్రీస్కి క్రూడ్ ఆయిల్ ఎక్కువ సంఖ్యలో కావాలి. ఎందుకు, చైనా పాపులేషన్ ఎంత, 130 కోట్లు, మనం చైనా కంటే ఇప్పుడు ఎక్కువ పాపులేషన్, ఇంకో 4-5 కోట్లు మనం ఎక్కువనే ఉన్నాం, 140 కోట్లు. ఇంతమందికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ ఏదో చిన్న శ్రీలంకకి ఎంత కావాలి, మన దేశంలో అంటే శ్రీలంక లాంటి చిన్న కంట్రీ ఉందనుకోండి, నేపాల్, శ్రీలంక, వీళ్ళకి హైదరాబాద్ మొత్తం ఎంత క్రూడ్ ఆయిల్ అంత కూడా అవసరం ఉండదు, వాళ్ళ జనాభా తక్కువ. శ్రీలంక జనాభా ఎంత, 2 కోట్లు, నేపాల్ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. సో ఇటువంటి దేశాలకి ముడి చమురు అవసరం తక్కువ. సో రష్యా నుంచి మనం 40% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, భారతదేశం చేసుకోబట్టే ప్రైజెస్ స్టెబిలైజ్ గా ఉన్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో. రష్యా దగ్గర ఎవరు చేసుకోలేదు అనుకోండి, అప్పుడు అందరు సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళి క్రూడ్ ఆయిల్ ఇవ్వండి అంటే ఏం చేస్తాడు, వాడు రేటు పెంచుతాడు కదా. వాడు సప్లై చేసేది, వాడి దగ్గర ప్రొడక్షన్ తక్కువ, అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాడు, నేను ఇంతకు అమ్ముతా లేకపోతే లేదంటాడు. అదే జరిగింది, $120 వచ్చింది. అప్పుడు మనం రంగంలోకి దిగి మన రష్యా దగ్గర కొనుగోలు చేయడం స్టార్ట్ చేసాం. అది ఫస్ట్ చెప్పింది ఎవరు, అమెరికానే. ఎందుకంటే అమెరికాకు కూడా క్రూడ్ ఆయిల్ ఎక్కువ సంఖ్యలో కావాలి. గతంలో వాళ్ళు క్రూడ్ ఆయిల్ చాలా ఎక్కువ ధరకు వాళ్ళు పెట్టారు, కానీ వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ డైరెక్ట్ గా లేకుండా వాళ్ళు షెల్ ఆయిల్ అని ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేశారు. షెల్ ఆయిల్ ద్వారా వాళ్ళకి ఇప్పుడు ఆయిల్ మీద కొంత, నిజానికి మిడిల్ ఈస్ట్ ప్రపంచంలో అమెరికాలో చమురు లేదు కాబట్టి మిగతా దేశాలన్నీ తిరిగి వాటిని స్వాధీనపరుచుకుంది. సో అక్కడ మనం రష్యాను కొనుగోలు చేయడం ద్వారా ఆయిల్ ప్రైజెస్ ప్రపంచవ్యాప్తంగా పెరగట్లేదు. పెరిగితే ప్రపంచవ్యాప్తంగా నష్టం కూడా మనకే ఒకటి. రెండవది, మనం రష్యాను ఆయిల్ను రూపాయల్లో కొంటున్నాం, డాలర్స్లో కొంటే ఇప్పుడు చూడండి, ఇవాళ ఆల్ టైమ్ హై డాలర్తో రూపాయి మారక విలువ $88 అయింది. $1 ఈక్వల్ టు 88. ఇది 2014లో మోడీ వచ్చినప్పుడు $64 ఎంతో ఉండదు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక $8 తగ్గి 56 అయింది. 11 పెరుగుతూనే ఉంది. డాలర్తో రూపాయి, $1 ఈక్వల్ టు 88 రూపీస్కి వచ్చింది. ఒక మన దేశ కరెన్సీ అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కరెన్సీలు కూడా డాలర్తో పోలిస్తే క్షీణిస్తున్నాయి. సో ఇక్కడ అది పాయింట్. మన రష్యన్ వాటిని
రూపాయలతో కొంటున్నాం. మూడవది రష్యాకు సంబంధించి మనకు న్యాచురల్ అలై అంటే ఏంటంటే మనకు మొదటి నుంచి కూడా అమెరికా రష్యా అలీన దేశం అని చెప్పినా సరే మనం సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు అంటే రష్యా విడిపోయినప్పుడు సోవియట్ యూనియన్ విడిపోయి 13-14 దేశాలు కానప్పటి నుంచి కూడా మనం సోవియట్ యూనియన్ ఇవాళ బ్రహ్మోస్ క్షిపణి మనం తయారు చేసాం, లేకపోతే S-400 డిఫెన్స్ సిస్టమ్. మనకు డిఫెన్స్ అంతా కూడా అంటే రక్షణకు సంబంధించి మోడర్నైజేషన్ అంతా కూడా రష్యా ద్వారా జరిగింది. సో డెఫినెట్ గా మనం రష్యా పక్షాన ఉంటాం. సో ఇవాళ ట్రంప్ మొన్నటి వరకు నాకు పుతిన్ ఫ్రెండ్ అని చెప్పి ఆయన ఒప్పుకోకపోతే యుద్ధం ఆపలేదని చెప్తే ఆయన రష్యా దగ్గర మొన్నటి వరకు మోడీ నా ఫ్రెండ్ అని కూడా ట్రంప్ అన్నాడు కదా. మరి తారీఖుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇది మోడీ ఇమేజ్ కి కొంత డ్యామేజ్ అని చెప్పొచ్చా ఈ విషయంలో? డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఈ క్రైసిస్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అన్నది చూడాలి. బట్ ఇప్పుడు మోడీ ట్రంప్ నిజంగానే మంచి ఫ్రెండ్స్. మోడీ రెండోసారి కూడా ట్రంప్ అధికారంలోకి రావాలనుకుని గుజరాత్ లో అహ్మదాబాద్ స్టేడియంలో హౌడీ మోడీ అక్కడ పెడితే ఈయన నమస్తే ట్రంప్ అని ఇక్కడ మీటింగ్ కూడా పెట్టారు. కానీ ఆయన ఓడిపోయినారు, ట్రంప్ ఓడిపోయినారు. సో సెకండ్ టైం వస్తే సంబంధాలు ఇంప్రూవ్ అవుతాయి అనుకున్నాం. కానీ ఈ ట్రంప్ లాంటి పర్సన్ ఈ విధంగా వెంటనే ప్లేట్ ఫిరాయిస్తాడని అనుకోలేదు. పైగా పాకిస్తాన్ యుద్ధం నేను ఆపానంటే పాకిస్తాన్ అవును ఆపామని చెప్పింది, మనం ఆపామని చెప్పలేదు. ఆయనకు కావాల్సిన నోబెల్ శాంతి బహుమతి. నువ్వెవరు మాకు ఆపడానికి, నువ్వు చెప్తే మేము ఎందుకు ఆపుతామని మన వాళ్ళు ఖండిస్తున్నారు. అది ఆయన కోపం తెస్తుంది. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ రష్యాను శాశ్వత మిత్రుడిని మనమైతే అమెరికా గురించి వదులుకోలేం. మనం పాకిస్తాన్ వదులుకోమంటే వాళ్ళు వదులుకుంటారా? పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ను పిలిచి వాళ్ళు డిన్నర్ పెట్టారు. మన గురించి పూర్తిగా పాకిస్తాన్ వదులుకోమంటే వదులుకోరు కదా. మనం అంతే, నువ్వెంతో నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తావు మేము అట్లా ట్రీట్ చేస్తావు అని చెప్తున్నారు. సో అందుకనే మన రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి అదే ప్రధాన కారణం. ఒకటి మనకు చాలా తక్కువ ధరలో వస్తుంది, మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నదానికంటే డిస్కౌంట్లో వస్తుంది, రూపాయల్లో కొనుగోలు చేస్తున్నాం. ప్లస్ ఈ తక్కువ ఆయిల్ కొనుగోలు చేసి మన బయట దేశాలకి దీన్ని శుద్ధి చేసి క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు అంటే ఆ ముడి చమురు ద్వారా పెట్రోల్ తయారు చేయొచ్చు, డీజిల్ తయారు చేయొచ్చు, గ్యాస్ వంట గ్యాస్ తయారు చేయొచ్చు, అన్ని LNG అంటే లిక్విడ్ నేచురల్ గ్యాస్ తయారు చేయొచ్చు, CNG కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ తయారు చేయొచ్చు, అన్ని తయారు చేయొచ్చు. ఇవన్నీ మనం తక్కువ ధరకు తీసుకొని రష్యా నుంచి వచ్చి వీటిని తీసుకుపోయి బయట దేశాలకి లాభానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం అంటే ప్రైవేట్ కంపెనీస్, రిలయన్స్ లాంటి ప్రైవేట్ కంపెనీస్ సరే దీని మీద ఆరోపణ చేస్తున్నాయి, ప్రజల కంటే ఎక్కువ కంపెనీస్. కానీ ఆ కంపెనీస్ లాభాలు గడిస్తే దానిలో 25% కార్పొరేట్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. సో దీనిలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. మరి ఏంటి ఇప్పుడు అమెరికాకు ప్రత్యామ్నాయంగా పలు దేశాల వైపు భారత్ చూస్తుంది కాబట్టి ఏంటి ఏ దేశాల వైపు ఎక్కువగా చూసే అవకాశం ఉన్నారు? అంటే ఇవాళ ఇప్పుడు అమెరికన్ పాపులేషన్ 30 కోట్లు. అంత పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీస్ 30 కోట్లే కాకుండా వాళ్ళ ఎకానమీ పెద్దది, వాళ్ళ కొనుగోలు శక్తి ఎక్కువ. ఇప్పుడు భారతదేశం 130 కోట్లు 140 కోట్లు, కానీ మన ప్రజల కొనుగోలు శక్తి తక్కువ కదా. అమెరికా ప్రజలు 30 కోట్లైనా మనకంటే పెద్ద ఎకానమీ ఎందుకు ఉంది వాళ్ళది? బికాజ్ వాళ్ళ కొనుగోలు శక్తి ఎక్కువ. మన తలసరి ఆదాయం ఎంత? తక్కువ కదా, అమెరికా కంటే చాలా తక్కువ కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హైదరాబాద్లో కొనుగోలు శక్తి చాలా ఎక్కువ. అదే నువ్వు ఆదిలాబాద్ జిల్లాకు పోతే ప్రజల కొనుగోలు శక్తి తక్కువ, ఎందుకంటే వాళ్ళ జీతాలు తక్కువ. అక్కడ నెలకి 7-8 సంపాదించినా సరిపోతుంది, హైదరాబాద్ లో 7-8 సంపాదించినా సరిపోదు కదా. ఇక్కడ కొనుగోలు శక్తి ఎక్కువ, ఇక్కడ బిజినెస్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ హైదరాబాద్ లోనే అవుతుంది కదా. సేమ్ అమెరికా జనాభా తక్కువ 30 కోట్లే, కానీ మనకంటే వాళ్ళ కొనుగోలు శక్తి అక్కడ ప్రజలది ఎక్కువ. సో ఇప్పుడు అమెరికా లాంటి కొనుగోలు శక్తి ఉన్న దేశాల వెంట మనం పడాలి. జపాన్ ఈజ్ చాలా పెద్ద ఎకానమీ. కానీ చైనాకు మనం ఎక్స్పోర్ట్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనకంటే ఇప్పుడు తక్కువకే అక్కడ వస్తువులు, అక్కడ డొమెస్టిక్ కన్జంప్షన్ తక్కువకే అక్కడ వస్తువులు తయారవుతున్నాయి ఒకటి. రెండోది మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే మనం సాఫ్ట్వేర్ ఇటువంటివి మాత్రమే చేయగలుగుతాం. ఎలక్ట్రానిక్స్ లో వాళ్ళే మనకంటే ముందంజలో ఉన్నారు. మొబైల్ ఫోన్ మనం ఏం వాడుతున్నాం? MI ఫోన్, ఐఫోన్ అమెరికా కంపెనీ, కానీ అక్కడ ప్రొడక్షన్ అక్కడ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టీవీస్ కానీ తర్వాత మీరు ఎలక్ట్రికల్స్ అన్ని కూడా చైనా వస్తువులే. వాళ్ళు మనకంటే ముందంజలో ఉన్నారు, అందుకని వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయలేం. కొన్ని మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేయగలం. మనం ఫుడ్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ రిలేటెడ్, డైరీ, రైస్, ఇటువంటి చాలా కాటన్ చాలా పెద్ద ఎత్తున. అంటే పత్తి ఎందుకు కావాలి? కాటన్ టెక్స్టైల్ అంటే దుస్తులు. ఎవరైనా
బతకాలంటే వాళ్ళు డ్రెస్. టెక్స్టైల్ ఎక్కువ చేస్తాం. సో ఇటువంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ వాళ్ళ దగ్గర చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, రేర్ ఎర్త్ మినరల్స్ ఇటువంటివి చాలా ఉన్నాయి. సో ఒక్క రోజులో కాదు, ఇప్పుడు అమెరికాను రిప్లేస్ చేయడం ఒక్క రోజులో కాదు. చిన్న చిన్న దేశాలను ఏదో నేను శ్రీలంక ఎక్స్పోర్ట్ చేస్తా అంటే శ్రీలంక వాడు ఉన్న జనాభానే 2 కోట్లు. వాళ్ళు మనకంటే తక్కువ ఆర్థిక వ్యవస్థ కదా, మనకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఎక్స్పోర్ట్ చేయగలిగే కొనుగోలు శక్తి ఎక్కువ ఉన్న దేశాలను ఇప్పటికిప్పుడు రిప్లేస్ మనం చేయలేం. ఆ మార్కెట్స్ కూడా మనం చూడాలి. అంటే కొన్ని కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అయినా, జర్మనీ, జపాన్, చైనా, ఇటువంటి కంట్రీస్ వెతుకోవాలి. అది ఒక్క రోజులో జరిగేది కాదు. అందుకనే ఇప్పుడు జిఎస్టీ ధరలు తగ్గించి డొమెస్టిక్ కన్జంప్షన్ దేశవ్యాప్తంగానే ఎక్కువ కొనుగోలు శక్తి చేస్తామని చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు